అబద్ధాల వాక్యంలో ఉన్నది ఒకటుంటది. వీళ్ళు చెప్పేది ఒకటుంటది. తర్వాత అహంకారులు. వాళ్ళకు నువ్వు ఇది తప్పు అని ఒక మాట చెప్పు పాస్టర్‌కి. ఎంత ఎత్తున ఎగురుతాడు అంటే చూడండి ఇగ. పాస్టర్ గారు బైబిల్‌లో ఇట్లుంది కదా! మీరు ఇట్లా చెప్పిండ్రని ఒక మాట అనండి ఊకే. ఇక చూడండి ఇగ మనల్ని పరలోకం నుంచి నరకంకి పంపిస్తాడు. తర్వాత దూషకులు వీళ్ళు. దూషిస్తుంటారు. ఎవరిని దూషిస్తుంటారు? దేవుని పిల్లలను నువ్వు అట్లా, నువ్విట్లా, నువ్వు టైత్ ఇస్తలేవు, నువ్వు పాపివి. నేను మాత్రమే పరలోకానికి పోతాను. ఎవ్వరు పోరు. నేను చేసినంత సేవ ఎవరు చేసిండ్రు? మీకోసం నేను లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నా. నా వంటి సేవ ఎవరన్నా చేస్తారా? నా అంత మంచిగా ఎవరన్నా సేవ చేస్తారా? మీకోసం, మీ ప్రాణాల కోసం నేను నా లైఫ్‌ని త్యాగం చేసిన. అది, ఇది లేకపోతే ఈయన ఐఏఎస్, ఐపీఎస్ అయితాడు. లేకపోతే చదువు కూడా రాదు. ఐదో తరగతి కూడా పాస్ కాడు. కొంతమందికైతే బైబిల్ చదవనీకి రాదు. చదువు, సంధ్య లేని వాళ్ళు బైబిల్ ప్రవక్తలు